సెప్టెంబర్ 1, 2004 నుంచి ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం తీసేసి కొత్త పెన్షన్ విధానం అమలు చేస్తున్నారు. ఈ 2025 సెప్టెంబర్ 1 నాటికి దాదాపు 21 సంవత్సరాలు పాత పెన్షన్ విధానం తీసేసి 21 సంవత్సరాలు అవుతుంది. మాకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని చెప్పి కోరుతూ సెప్టెంబర్ 1వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగస్తులకు ఒక్క డిఏ కూడా విడుదల చేయలేదు. సిపిఎస్ ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి డిఏ బకాయిలు కూడా విడుదల చేయలేదు. 2018 జూలై నుంచి డిఏ బకాయిలు విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం ఇప్పటికి డిఏ బకాయిల గ్రీన్ ఛానల్లో అలాగే ఉంటుంది. డిఏ బకాయిలు విడుదల చేయట్లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామన్నారు, ఐఆర్ కూడా ప్రకటించలేదు. సిపిఎస్ గురించి 1 సంవత్సరంలో ఏదో విషయం తెలుస్తామన్నారు, అది అసలు ఉద్యోగస్తుల్ని పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వం. మేము ఉద్యోగస్తులుగా మాతో చర్చించండి, మా సమస్యల కోసం పరిష్కారం చూపించండి అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ సెప్టెంబర్ 1న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సిపిఎస్ ఉద్యోగులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఉపాధ్యాయుల ఐక్యత, ఉపాధ్యాయుల ఐక్యత, రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని, రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని, రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని, అమలు చేయాలి పాత పెన్షన్ విధానాన్ని, అమలు చేయాలి పాత పెన్షన్ విధానాన్ని, అమలు చేయాలి.